గంగా పార్వతి సమేత జీవలింగేశ్వర ఆలయం. నిజం చెప్తున్నాను, లిటరల్లీ ఎవరైనా నేచర్ని చూసి ఎగ్జైట్ అయ్యే వాళ్ళు ఈ టెంపుల్కి వస్తే మాత్రం నిజంగా పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాల్లో కూడా కలగని అనుభూతి స్వామివారిని ఇక్కడ చూస్తే మనకు కలుగుతుంది. కొండ కింద ఆ చెట్ల వేర్ల నుంచి కారే నీటితో శివుడికి అభిషేకం జరుగుతూ అసలు ప్రకృతిలో భగవంతుడు మమేకమైపోయి నాకైతే లిటరలీ శివయ్యని ఫీల్ అయ్యాను నేను. అసలు ఆ అనుభూతి వర్ణనాతీతం. అక్కడి నుంచి ప్రశాంతంగా మళ్ళీ కొండపైకి వెళ్ళాము. కొండపైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, దర్శనం చేసుకొని కాసేపు అక్కడే కూర్చున్నాము. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. అక్కడి నుంచి కిందకు వచ్చేసి జీవలింగేశ్వరిని దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం కూడా చేసుకొని శ్రీకాళహస్తికి అయితే బయలుదేరిపోయాము. ఎందుకంటే ఆ రోజు కాళహస్తిలో కూడా దర్శనం ఉండింది. సీ యు ఇన్ ద నెక్స్ట్ మినీ వ్లాగ్. బై బై.